హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్ఐసికి సంబంధించి జీవన్ ఉత్సవ్ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ ప్లాన్స్లో ఏం జరుగుతుందంటే, మీరు కొద్ది సంవత్సరాలు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత సంవత్సరం నుంచి మీరు అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ లేదా మీరు ఎంచుకున్న పీరియడ్కి, అంటే 3 మంత్స్కి ఒకసారి కావచ్చు, లేదా 6 మంత్స్కి ఒకసారి కావచ్చు, లేదా నెల కావచ్చు, మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎలా కావాలనుకుంటే అలా మీకు రెగ్యులర్గా ఇన్కమ్ అయితే వస్తుంటుంది. అప్ టు లైఫ్ టైం రిటర్న్స్ అనమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ ప్లాన్కి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ ఎంత, ఏ ఏజ్ వాళ్ళు మనకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు, తర్వాత ప్రీమియం పేమెంట్ టర్మ్, మీరు ఎన్ని సంవత్సరాలు పేమెంట్ కట్టాలి, ఎలా కట్టాలి, అంటే నెల కట్టాలా, సంవత్సరానికి ఒకసారి కట్టాలా, తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్, మీకు ఇక్కడ వచ్చే రెగ్యులర్ ఆదాయంతో పాటు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. మీరు ఎన్ని లక్షల పాలసీని తీసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. తర్వాత గ్రేస్ పీరియడ్, తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ ఎలా ఉంటుంది, తర్వాత సరెండర్ చేస్తే సరెండర్ వాల్యూ ఎలా ఉంటుంది, రివైవల్ చేసుకోవచ్చా, ఒకవేళ పాలసీ ఎప్పుడు టర్మినేట్ అయిపోతుందో, లోన్ ఫెసిలిటీ ఉంటుందా దీనిపైన, తర్వాత దీంట్లో బెనిఫిట్స్, సర్వైవల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత మెచ్యూరిటీ క్యాల్కులేషన్స్, అంటే మనకు మెచ్యూరిటీ తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, లేదా గ్యారెంటీడ్ అడిషన్స్ ఏమైనా ఉంటాయా, స్కీమ్ ఆల్టరేషన్స్, అంటే ఈ స్కీమ్ని ఇంకొక స్కీమ్కి మార్చుకోవచ్చా, తర్వాత రైడర్స్ అవైలబిలిటీ ఏమైనా ఉంటుందా, సూసైడ్ క్లాజ్ ఎలా ఉంటుంది, తర్వాత మనం దీన్ని ఎక్కడ తీసుకోవాలి, ఇలా ఈ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ వచ్చేసి 90 డేస్ ఉంటుంది, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్, మీరు 5 సంవత్సరాలు, 6 ఇయర్స్, 7 ఇయర్స్, ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టాలనుకుంటున్నారు, ఆ తర్వాత మీకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అనేది మారుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 5 ఇయర్స్ టైం పీరియడ్ ఎంచుకుంటే మీకు మినిమం 8 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 65 ఇయర్స్ ఉండాలి. లేదా మీరు 16 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంచుకున్నారనుకోండి, మినిమం 90 డేస్ ఉంటే సరిపోతుంది, మ్యాక్సిమం వచ్చేసి 59 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి. నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ మనం ఇందాక చెప్పుకున్నాం, 5 ఇయర్స్ టు 16 ఇయర్స్. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టాలని చూస్తే మీరు 5 సంవత్సరాల ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 6 ఇయర్స్, 7 ఇయర్స్, ఇలా 16 ఇయర్స్ వరకు ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు కట్టగలం అనుకుంటే అన్ని సంవత్సరాల ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నుంచి మీకు రెగ్యులర్ ఆదాయం అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రీమియం పేమెంట్ మోడ్ చూస్తే మీరు సంవత్సరానికి కట్టవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టవచ్చు, క్వార్టర్లీ కట్టవచ్చు, లేదా మంత్లీ కూడా కట్టవచ్చు. మీరు కట్టే అమౌంట్ అనేది మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి, మీరు ఎన్ని లక్షల పాలసీని ఎంచుకున్నారు అనే దాన్ని బట్టి మీకు మీ యొక్క ఏజ్ని బట్టి ఇక్కడ ప్రీమియం అనేది మారుతూ ఉంటుంది అనమాట. తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్, మీకు ఎన్ని లక్షల పాలసీ తీసుకోవచ్చు అంటే మినిమం వచ్చేసి 5 లక్షలు తీసుకోవాలి, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. అంటే మీరు 20 lakhs, 30 lakhs, ఎన్ని లక్షలైనా మీరు తీసుకోవచ్చు. మీకు డెత్ బెనిఫిట్ కింద మనకి కవరేజ్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ మీరు ప్రీమియం కంప్లీట్గా కడితే దాన్ని బేస్ చేసుకొని మీకు రిటర్న్స్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఎంత ఎక్కువ ప్రీమియం తీసుకుంటే, ఎంత ఎక్కువ సమస్యలు ఉంటే అంత ఎక్కువ ఇన్కమ్ మనకు ఉంటుంది. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ కడుతున్నాం అనుకోండి, లేదా 6 నెలలకు ఒకసారి మనం ప్రీమియం కడుతున్నాం అనుకోండి, మనకు 30 డేస్ టైం పీరియడ్ అయితే ఉంటుంది. అంటే ఒక 30 డేస్ మీరు కట్టాల్సిన టైంలో కాకుండా ఇంకొక 30 డేస్ టైం తీసుకుని కూడా మీరు కట్టవచ్చు అనమాట. ఒకవేళ మీరు మంత్లీ కడుతున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ 1వ తేదీ కట్టాల్సిన టైంలో మీరు నెక్స్ట్ మంత్ 1వ తేదీ కట్టకపోయినా ఇంకొక 15 డేస్ మనకి టైం అయితే ఉంటుంది. ఆ 15 డేస్ లోపల కట్టాలి. అలా కట్టకపోతే మనకి ఎక్స్పైరీ అయిపోతుంది, మన స్కీమ్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అనమాట. తర్వాత ఫ్రీ లుక్ పీరియడ్ వచ్చేసి 30 డేస్ టైం అయితే ఉంటుంది. అంటే మీరు ఈ స్కీమ్ను తీసుకొని, ఈ పాలసీని తీసుకొని ఒక 30 డేస్ వరకు మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, దీని గురించి ఎంక్వైరీ చేసుకొని మీకు ఎంత ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే మీరు వితిన్ 30 డేస్ లోపల మీరు వెనక్కి అయితే ఇచ్చేయచ్చు పాలసీ డాక్యుమెంట్స్ సంబంధించి. కాకపోతే ఎందుకు వెనక్కి ఇస్తున్నాం అనేది మీరు అబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇలా వెనక్కి ఇచ్చేటప్పుడు మీకు స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, వీటిని పట్టుకొని మన రిమైనింగ్ అమౌంట్ మనకు వెనక్కి ఇచ్చేస్తారనమాట ఫ్రీ లుక్ పీరియడ్. నెక్స్ట్ సరెండర్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఇయర్స్ పాలసీని 10 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ని ఎంచుకున్నారు, 10 సంవత్సరాలు మీరు అమౌంట్ అయితే కట్టాలి. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కట్టిన తర్వాత ఇంకా మేము కట్టలేము, మేము వదిలేసుకోవాలనుకుంటే సరెండర్ అయితే చేసుకోవచ్చు. ఆ సరెండర్ ఎప్పుడు చేసుకోవాలంటే అలాంటి ఫెసిలిటీ 2 ఇయర్స్ కట్టిన తర్వాతనే మీరు సరెండర్ చేసుకోవాలి. 1 ఇయర్ కట్టి మేము సరెండర్ చేసుకుంటాము అంటే అవ్వదన్నమాట. సో 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు సరెండర్ చేసుకుంటే సరెండర్ వాల్యూని బేస్ చేసుకొని మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీ యొక్క అమౌంట్ వెనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ రివైవల్, మీరు కొన్ని సంవత్సరాల అమౌంట్ కట్టలేకుంటారు. సో 10 ఇయర్స్ ప్లాన్ ఎంచుకున్నప్పుడు, 10 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ని ఎంచుకున్నప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కట్టింటారు. ఆ తర్వాత చాలా రోజులు మీరు ప్రీమియం కట్టింటారు. అలా కట్టకపోతే ఏమవుతుంది, దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు అనేది చూస్తే మీరు రివైవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 5
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 year 2 year 3 years కట్టారు, ఆ తర్వాత 4 5 6 7 8 ఇలా ఒక 3 years 4 years కట్టలేదు అనుకోండి, కట్టకపోయినా సరే మీరు మళ్ళీ ఆ ప్రీమియమ్స్ అన్నీ కట్టి విత్ ఇంట్రెస్ట్తో కట్టి మీరు మళ్ళీ దీన్ని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు 5 years కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. 5 years అంటే ఎక్కువ గ్యాప్ ఇస్తే ఇంకా మీరు పర్మనెంట్గా ఇది టర్మినేట్ అయిపోతుంది అనమాట. మనకు రివైవల్ పీరియడ్ వచ్చేసి వితిన్ 5 years ఉంటుంది. నెక్స్ట్ టర్మినేషన్ ఆఫ్ పాలసీ, ఇది ఎప్పుడు టర్మినేట్ అయిపోతుంది అనేది చూస్తే మీ యొక్క డెత్ బెనిఫిట్స్ సంబంధించిన సెటిల్మెంట్ అయినప్పుడు, ఫైనల్ ఇన్స్టాల్మెంట్ అయినప్పుడు, లేదా సరెండర్ చేసినప్పుడు, లేదా మీరు పేమెంట్ అనేది డిఫాల్ట్ అయినప్పుడు, లేదా రివైవల్ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడు, లేదా ప్రీలుక్ క్యాన్సిలేషన్ చేసినప్పుడు, ఇలాంటి సమయంలో మీ యొక్క పాలసీ అనేది కంప్లీట్గా టర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు లోన్ ఎప్పుడు ఇస్తారంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 2 years అయితే కట్టాలి మీరు ప్రీమియమ్స్. 2 years కట్టిన తర్వాత మీకు ఎంతైతే అమౌంట్ కట్టింటారో ఆ అమౌంట్లో ఇన్ఫోర్స్ పాలసీస్లో 75% ఇస్తారు, అదే పెయిడ్ అప్ పాలసీస్లో 50% ఇస్తారు. అంటే మీరు కట్టిన అమౌంట్లో మీరు ఎంత కట్టింటే దాంట్లో 75% అనమాట. నెక్స్ట్ మనము ఇక్కడ సర్వైవల్ బెనిఫిట్ అయితే చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, కొన్ని సంవత్సరాలు ప్రీమియం కడతాము, కొన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టిన తర్వాత నుండి మనకు రెగ్యులర్గా ఆదాయం వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఆదాయం అనేది 2 types ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ అని, ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ అని ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్లో ఏమవుతుందంటే 10%, సమ్ అష్యూర్డ్లో 10%. మనం ఇందాక చెప్పుకున్నాం సమ్ అష్యూర్డ్ మినిమం 5 లక్షలు, మ్యాక్సిమం ఎన్ని లక్షలైనా పెట్టుకోవచ్చు, ఎటువంటి లిమిట్ లేదని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి, దీనిలో 10% అంటే ₹1,00,000. అంటే మీకు ఎవ్రీ ఇయర్ ₹1,00,000 రెగ్యులర్ ఇన్కమ్ అయితే వస్తుంది. 10% అనమాట. ఇది ఒకవేళ మీరు 20 lakhs కట్టారనుకోండి, మీ యొక్క బేసిక్ సమ్ అష్యూర్డ్ 20 lakhs అయితే ఎవ్రీ ఇయర్ మీకు 2 lakhs వస్తుంది. అలా మీరు ఎన్ని లక్షల పాలసీ తీసుకుంటే అంత 10% వస్తుంటుంది అనమాట. ఇది రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్. అలా కాకుండా మీరు ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్లో ఏమవుతుందంటే దీనిలో కూడా మనకి బేసిక్ సమ్ అష్యూర్డ్లో 10% వస్తుంది. మనం 10 లక్షలు కడితే సంవత్సరానికి ₹1,00,000. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్లో మీరు ఎవ్రీ ఇయర్ ₹1,00,000 తీసుకుంటారు. ఈ ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్లో ఈ వచ్చిన ₹1,00,000 మీరు తీసుకోరనమాట. తీసుకోకుండా అలాగే పెడితే అలా మీరు ఎవ్రీ ఇయర్ ₹1,00,000 అలాగే పెడుతుంటారు కదా, ఆ పెట్టిన అమౌంట్కి మీకు వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది 5.5%. ఇది కాంపౌండింగ్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఇయర్లీ కాంపౌండింగ్ జరుగుతుంది. అలా మీ యొక్క బెనిఫిట్ ఏదైతే ఉందో దాని డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మీరు ఈ ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ని ఎంచుకున్నారనుకోండి, ఒకవేళ మీకు డబ్బులు అవసరమైందనుకోండి, పాలసీ ఇయర్లో సంవత్సరానికి ఒకసారి మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 75% ఆఫ్ బ్యాలెన్స్. మీ దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనే దాన్ని బట్టి 75% వరకు మీరు సంవత్సరానికి ఒకసారి అమౌంట్ అయితే తీసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ దానిపైన వడ్డీ పడుతుంది అనమాట. ఇక్కడ రెగ్యులర్ ఇన్కంలో కంప్లీట్ మీ ₹1,00,000 మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ₹1,00,000 75,000 మీకు వెనక్కి ఇస్తారు. రిమైనింగ్ అమౌంట్ అంటే మీకు అవసరమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు అట్లే వదిలేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూద్దాం ఎగ్జాంపుల్. ఒకవేళ ఒక 25 years ఏజ్ ఉన్న వ్యక్తి ఈ పాలసీని తీసుకున్నారనుకుందాం, అది 12 years ప్రీమియం కట్టాడు, 10 లక్షల పాలసీ తీసుకున్నాను అనుకున్నాం. సో సంవత్సరానికి అతను చెల్లించేదేమో 86,800. సో 12 సంవత్సరాల పాలసీ అంటే ఇక్కడ మనకు 25 years ఏజ్లో ఎంట్రీ కాబట్టి 36 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఇతను ప్రీమియం అయితే చెల్లిస్తాడు. తర్వాత 2 years వెయిటింగ్ పీరియడ్, 2 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత 38 years నుంచి ఇతనికి 10% అంటే ₹1,00,000 చొప్పున సంవత్సరానికి వస్తుంది. అదే మనకు సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నాం అనుకోండి, మీకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ ₹1,00,000 పైన 5.5% వడ్డీ వస్తుంది. అలా 60 సంవత్సరాలు వచ్చేసరికి రెగ్యులర్ ఆదాయంలో ఏమో సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఏంటి 38 + 22 అంటే 60 years అవుతుంది కదా. సో సంవత్సరానికి ₹1,00,000 అంటే 60 years వచ్చేసరికి మనకి 22 lakhs అయితే వస్తుంది రెగ్యులర్ ఇన్కమ్ ఫస్ట్ ఆప్షన్లో. అదే సెకండ్ ఆప్షన్స్లో అనుకోండి, మనకి ఈ 22 lakhsకి మనం అమౌంట్ అంటే రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దానికి పైన వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీతో అంత కలిపి మనకి నియర్లీ 43 lakhs వస్తుంది. ఒకవేళ మీకు మధ్యలో అవసరమైతే మీరు తీసుకోవచ్చు కొంత అమౌంట్. ఇది ఫ్లెక్స్ ఇన్కమ్కి రెగ్యులర్ ఇన్కమ్కి డిఫరెన్షియేషన్. ఇక్కడ మీరు చూడండి టేబుల్ అయితే, ఈ వీడియోని పాస్ చేసి ఒకసారి చూడండి రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ ఎలా ఉంటుంది, ఫ్లెక్స్ ఇన్కమ్ బెనిఫిట్ ఎలా ఉంటుంది అనేసి. మీ యొక్క ఏజ్ అనేది 35 years అనుకుంటే, మీకు ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 years అనుకుంటే, మీకు 10 లక్షల పాలసీ తీసుకుంటే సంవత్సరానికి మీరు కట్టే అమౌంట్ ఎంత అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత మీరు 10 సంవత్సరాలు ప్రీమియం ఎంచుకున్నారు కాబట్టి 10 సంవత్సరాలు కడతారు. 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 13th year నుంచి మీకు ప్రతి సంవత్సరం ₹1,00,000 వస్తుంది ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్. ఇక్కడ మీకు గ్యారంటీడ్ అడిషన్స్ కూడా ఉంటాయి. ఈ గ్యారంటీడ్ అడిషన్స్ గురించి చెప్దాం మనం ఇప్పుడు. ఇక్కడ మనకు డెత్ బెనిఫిట్ ఉంటుంది చెప్పుకున్నాం కదా, మీకు ఇక్కడ డెత్ బెనిఫిట్ ఏ ఇయర్లో చనిపోయారు అనే దాన్ని బట్టి ఇక్కడ డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది మనకి. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి అదే ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ కూడా అలాగే ఉంటుంది. ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ అనమాట ఇది. ఎవ్రీ ఇయర్ మనకు ఎన్ని సంవత్సరాలు కడతారు, మీరు 12 సంవత్సరాల ప్లాన్ ఎంచుకున్నారు. సో 2 years వెయిటింగ్ చేసి తర్వాత
నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ₹1,00,000 బెనిఫిట్ వస్తూ ఉంటుంది. దాన్ని మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అమౌంట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో డెత్ బెనిఫిట్స్ అయితే చూద్దాము. అంటే పర్సన్ అమౌంట్ కడుతూ ఉంటాడు, కడుతున్నప్పుడు చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది, లేదా తర్వాత చనిపోతే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది. సో 2-3 ఇయర్స్ కట్టిన తర్వాత చనిపోయాడు అనుకోండి, మీరు ఎన్ని లక్షల పాలసీ అయితే తీసుకున్నారో ఆ పాలసీని బేస్ చేసుకొని మీకు అంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు గ్యారెంటెడ్ అడిషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3rd ఇయర్ అంటే పాలసీ స్టార్ట్ చేసిన 3rd ఇయర్ చనిపోయాడు అనుకోండి, మీకు సమ్ అష్యూర్డ్ ఏమో మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారు కాబట్టి 10 లక్షలు ప్లస్ 3 ఇయర్స్ వరకు మీకు ఎంతైతే గ్యారెంటెడ్ అడిషన్స్ వచ్చింటాయో ఆ అమౌంట్ రెండు కలిపి మీకు ఇచ్చేస్తారనమాట. లేదు ఒక 7 ఇయర్స్ తర్వాత లేదా 8 ఇయర్స్ టైంలో మీరు ఇతను చనిపోయారు అనుకుందాం. సో అంతవరకు ఆ 8 ఇయర్స్ వరకు మీకు ఎంత గ్యారెంటెడ్ అడిషన్స్ యాడ్ అయ్యాయి అనే దాన్ని బట్టి మీకు డెత్ బెనిఫిట్ కింద యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మైనర్ అనుకోండి, మైనర్ అయితే అతనికి 8 ఇయర్స్ లోపల ఉంటే మనకి రిస్క్ అనేది అవైలబిలిటీ ఉండదు. సో 8 ఇయర్స్ లోపల ఉంటే మనకి రిస్క్ బెనిఫిట్ కింద మనకు టోటల్గా సమ్ అష్యూర్డ్ అయితే ఇవ్వరు, మీరు అంతవరకు ఎంతైతే అమౌంట్ కట్టింటారో ఆ అమౌంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యారెంటెడ్ అడిషన్స్ గురించి చూస్తే మనకు మీరు ఎంచుకున్న పాలసీ ఉంటుంది కదా, 10 లక్షల పాలసీ 5 లక్షల పాలసీ అనేది. సో ప్రతి ₹1000కు ₹40 అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 లక్షల పాలసీ ఎంచుకున్నారనుకోండి, అప్పుడు మీకు ప్రతి సంవత్సరం ₹40,000 గ్యారెంటెడ్ అడిషన్స్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 8 సంవత్సరాలు ఎంచుకున్నారనుకోండి, అంటే మీరు 8 సంవత్సరాలు అమౌంట్ కడతారు. అంటే 8 సంవత్సరాలు కట్టాలనుకోని ప్లాన్ తీసుకొని 4వ సంవత్సరంలో చనిపోయాడు అనుకుందాం. అంటే ఈ 4వ సంవత్సరంలో 10 లక్షల పాలసీ తీసుకొని చనిపోవడం వల్ల అతనికి 10 లక్షలు ఇస్తూ ఈ 4 సంవత్సరాలకు గ్యారెంటెడ్ అడిషన్స్ మనం చెప్పుకున్న సంవత్సరానికి 40,000 వస్తుంది 10 లక్షల పాలసీ తీసుకోవడం వల్ల. అంటే 4×4 = 16, ఇక్కడ 1,60,000 వస్తుంది. అంటే 10 లక్షలు ప్లస్ 1,60,000 మొత్తం 11,60,000 అనేది అతనికి ఇచ్చేస్తాడు అనమాట. ఒకవేళ 4వ సంవత్సరం కాకుండా 10వ సంవత్సరం చనిపోయినాడు అనుకుందాం, అంటే ఇతను పాలసీ తీసుకొని 8 సంవత్సరాలు కంప్లీట్ కట్టేసిన తర్వాత 10వ సంవత్సరం అట్లా ఏదో రిస్క్ జరిగి చనిపోయాడు అనుకుందాం, అప్పుడు మీకు 10 లక్షల పాలసీ తీసుకున్నారు కాబట్టి 10 లక్షలు. ఇక్కడ గ్యారెంటెడ్ అడిషన్స్, ఇక్కడ మనం ఏంటంటే ఈ గ్యారెంటెడ్ అడిషన్స్ అనేది మనం ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంచుకున్నాం కదా అంతవరకు ఇస్తారనమాట. అంటే మీరు 15 సంవత్సరాల తర్వాత చనిపోయినారని 15 సంవత్సరాల వరకు గ్యారెంటెడ్ అడిషన్స్ ఇవ్వరు, మీరు ఎన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టాలనుకున్నారో అన్ని సంవత్సరాల వరకే యాడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు 8 సంవత్సరాల ప్లాన్ ఎంచుకున్నారు కాబట్టి 8 సంవత్సరాల వరకు మాత్రమే, 8 నెలల 32, సో 3,20,000 వస్తుంది. మీరు 10వ సంవత్సరం చనిపోయినా సరే మిగతా 2 ఇయర్స్ కలపారనమాట. సో 10 లక్షలు ప్లస్ 3,20,000 మొత్తం కలిపి 13,20,000 కలిపి ఇచ్చేసి దీని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్ కింద అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ని మీరు ఒకేసారి తీసుకోవాలా లేదా ఇన్స్టాల్మెంట్స్లో తీసుకోవాలా, మీకు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. మీరు 5 ఇయర్స్ ప్లాన్ తీసుకోవచ్చు, 10 ఇయర్స్ ప్లాన్ తీసుకోవచ్చు, లేదా 15 ఇయర్స్ ప్లాన్ తీసుకోవచ్చు. సో మీరు 10 ఇయర్స్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, మీకు వచ్చే 10 లక్షల, ఇందాక మనం అనుకున్న 13 లక్షలు వస్తుందని, ఈ 13 లక్షలని సంవత్సరానికి ఇంతలాగా 10 సంవత్సరాలు ఇస్తారనమాట. అంటే ఒకేసారి కాకుండా మీరు ఎంచుకుంటే ఆప్షన్, ఏ ఆప్షన్ కింద ఎంచుకుంటే దాని ప్రకారం ఇస్తారు. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్ చూస్తే దీనిలో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ ప్లాన్లో మెచ్యూరిటీ బెనిఫిట్ 0 అనమాట. అంటే మీరు 8 సంవత్సరాలు ప్రీమియం కట్టారు, 2 ఇయర్స్ వెయిట్ చేశారు, ఆ తర్వాత రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉంటుంది, మీరు చనిపోయినప్పుడు అక్కడితో క్లోజ్ అయిపోతుంది, ఇంకా మీకు ఎటువంటి ఆప్షన్స్ అయితే ఉండవు. అంటే మీరు తీసుకున్న అమౌంట్తో పాటు మీకు ఫైనల్ సెటిల్మెంట్ చేసి దీన్ని క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ ఆల్టరేషన్స్, అంటే ఈ స్కీమ్ని మీరు ఇంకొక స్కీమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చూస్తే, ఇక బేసిక్ ప్రీమియంకి సంబంధించి దీన్ని అయితే మీరు చేంజ్ చేసుకోలేరు. తర్వాత దీనిలో డెత్ బెనిఫిట్ కొన్ని రైడర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, యాక్సిడెంటల్ డెత్ లేదా డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్, తర్వాత ఇట్లాంటి రైడర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫ్లెక్సీ ఇన్కమ్ కావాలా, రెగ్యులర్ ఇన్కమ్ కావాలా అనేది మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ పాలసీ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది, మీ యొక్క పేమెంట్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో బిఫోర్ 6 మంత్స్ లోపల మీకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలా, ఫ్లెక్సీ ఇన్కమ్ కావాలా అనేది కంప్లీట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సూసైడ్ క్లాస్ గురించి చూస్తే వితిన్ 12 మంత్స్ లోపల, అంటే రిస్క్ జరిగిందనుకో, అంటే మీరు ఈ పాలసీ తీసుకున్న సంవత్సరం లోపల మీకు రిస్క్ జరిగితే మీకు ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. మీరు కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో దాంట్లో 80% ప్రీమియం అమౌంట్ ఇచ్చేస్తారు. తర్వాత దీంట్లో ట్యాక్సెస్, ఛార్జెస్ ఇవన్నీ తీసేసి రిమైనింగ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఒకవేళ బిలో 8 ఇయర్స్ లోపల, అంటే మీ యొక్క ఏజ్ బిలో 8 ఇయర్స్ లోపల ఉందనుకోండి, ఇది అసలు వర్తించదు అనమాట, మీ యొక్క అమౌంట్ అది వెనక్కి రాదు. నెక్స్ట్ దీన్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా కొనుక్కోవాలి అని చూస్తే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా, బ్రోకర్స్ ద్వారా తీసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అనమాట, ఎల్ఐసి వెబ్సైట్కి వెళ్ళేసి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎల్ఐసికి సంబంధించి జీవన్ ఉత్సవ్ ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.